సందర్భం రామ్ రామ్ నన్న వినోద్ కుమార్ కోవే. అయితే మిత్రులారా, 2017 2018లో కూడా మన యొక్క ఆదివాసీ ఉద్యమం అన్నటువంటిది ఉవ్వెత్తున ఎగిసింది. లంబాడా హటావ్, ఆదివాసీ ఆరక్షణ బచావ్ అనే నినాదంతో మనము ముందుకెళ్తున్నాము. అయితే గతంతో పోల్చుకుంటే 2017-18 సంవత్సరంలో కూడా ఇదే విధంగా మంచి ఊపి మీద ఉన్నటువంటి సమయంలో మన ఉద్యమం అన్నటువంటి మంచి ఊపి మీద ఉన్నది. ఏజెన్సీ బచావ్, లంబాడా హటావ్ అనే నినాదంతో మనం ముందుకెళ్తున్నాము. ఏజెన్సీని మనం మన యొక్క అష్ట దిగ్బద్ధం చేశాం. విధానపరంగా మావా నాటే మావారాజ్ అనే నినాదంతో మనము ముందుకెళ్ళాం. అంత సజావుగా జరుగుతున్న సమయంలో ఈ విధంగానే ప్రాంతీయ ఎలక్షన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఆ ప్రాంతీయ ఎలక్షన్లు వచ్చాయేమో కానీ ఆ ప్రాంతంలో ఏ ప్రాంతం అయితే మన యొక్క అధీనంలో ఉండేనో ఆ ప్రాంతాలలో మనము ఈ ఎన్నికలను బహిష్కరించాల్సింది పోయి మనము ఈ యొక్క ఎన్నికలు అయ్యే వరకు ఉద్యమానికి విరామం ఇస్తున్నామని ఒక ప్రకటన చేశాం. అదే చాలా పెద్ద తప్పు అయిపోయింది. తర్వాత సమాజం అంతా పార్టీల పరంగా విడిపోయింది. నాయకులు కూడా పార్టీల పరంగా విడిపోయి మన ఐక్యత వెళ్ళిపోయింది. మన యొక్క ద స్పిరిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా మొత్తం డైల్యూట్ అయిపోయింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడము, ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడము, పార్టీల పరంగా ఇటు వాళ్ళటు ఇదైపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోయి ఉన్నటువంటి స్పిరిట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దాంతోపాటు ఆల్టర్నేట్గా మన యొక్క ఉద్యమం కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. దిస్ టైం ఆల్సో అదే విధంగా ఈసారి కూడా మన ఉద్యమం అన్నటువంటి ఊపందుకుంటుంది. ఈసారి అయితే ఆదివాసులు చాలా 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 అపేక్ష పెట్టుకొని వస్తున్నారు. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతుంది. ఈసారి మరి ఆదివాసీ చర్చలో రిజర్వేషన్ తెచ్చుడు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఈ సమయంలో మళ్ళీ ప్రాంతీయ ఎన్నికలు వచ్చింది. ఒకవేళ ఈసారి కూడా మనము అదే తప్పు చేస్తే మళ్ళీ పరిస్థితి అదే విధంగా మారుతుంది. గతంని దృష్టిలో పెట్టుకొని, గత యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మన యొక్క సమస్య తీరే వరకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలకు వెళ్ళకూడదు. ఎన్నికలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి ఇది కానీ ఏ విధంగా తీసుకోకూడదు. మా యొక్క ప్రాబ్లం ఇది, మా యొక్క ప్రముఖమైన సమస్య ఇది అయిన తర్వాతనే మేము ప్రతిదానికి వెళ్తాము అన్నటువంటిది మనము మదిలో పెట్టుకోవాలి. ఒకవేళ మనము ఇక్కడ ఏ కొద్ది పొరపాటు జరిగినా ఉన్న ఉద్యమం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈసారి కూడా అదే విధంగా అదే తంతు జరిగితే మరలా మనము కోలుకోలేము, మరలా మనము అది చెయ్యలేము. కావున దయచేసి అందరికీ పేరు పేరున కోరుకుంటున్నానేమంటే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులలో పట్టును సడలింపు నివ్వద్దు. ఇంకా మనము మన యొక్క ఏజెన్సీ ఏరియాని మనం బహుళ ప్రాంతాలలో ఉన్నటువంటి మన ప్రాంతాలలో ఏ విధమైనటువంటి ఆక్యుపేషన్ మనం చేసుకోవాలంటే ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఏ విధంగా దృఢత్వం చేసుకోవాలి, ఇంకా ఏమైనా రూట్స్ ఉన్నాయి అన్నటువంటిది మనకి చిన్న చిన్న రూట్స్ ని కూడా మనము దాన్ని ఉపయోగించుకొని మరింత ఉధృతంగా మరింత దృఢంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున మిత్రులారా, ఏ విధంగా తప్పు అని అనుకోకుండా నా యొక్క మనోవేదనని మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి ఈ యొక్క ఎన్నికల సమయంలో ఎన్నికలు మనకు ఏమీ అవసరం లేదు. మన యొక్క పని అయ్యేదాకా చూడండి. ఎట్ ద సేమ్ టైం మహారాష్ట్రలో కూడా మంచి ఊపి మీద ఉంది. మనం వాళ్ళకి సపోర్ట్ ఇద్దాం, వాళ్ళ సపోర్ట్ మనం తీసుకుందాం. ఎందుకంటే ఉమ్మడి శత్రువు లంబాడీలు అన్నటువంటిది మన ఇద్దరికి ఉమ్మడి శత్రువు. కాబట్టి మనము వీరిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రామ్ రామ్.